ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మరి మన బలము, మన శక్తి, మన జ్ఞానము ఆయన సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి అని. అంటే అన్నీ ఆయనలో గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు చెప్తలే? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరు బిగ్గర హల్లెలూయా చెప్తారా? అన్నీ ఆయనలో ఉన్నాయి. రక్షణ, విడుదల, స్వస్థత, సమాధానం, సంతోషం, బలము, శక్తి. ఇది అన్నీ కాదు. నేను విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తారు కదా, అన్ని విటమిన్ల ట్యాబ్లెట్ వేస్తారు. కొంతమందికి పడదు, అవునా? నాకు పడదు, వింటున్నారా? సో కొందరికి పడుతుంది, కొందరికి పడకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ చేర్చుకుంటున్నాడు. అందరికీ చెప్తున్నాడు, సర్వ లోకస్తులందరికీ చెప్తున్నాడు, సర్వభారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. అందరం బిగ్గర హల్లెలూయా చెప్తారా? మోషే 40 దినములు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం రమ్మన్నాడు దేవుడు. నాతో సావాసం చేయి, నాతో సమయంని గడుపు అంటున్నాడు. ఆ సమయంలో గడిపినప్పుడు దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అందుసరి 10 ఆజ్ఞలు అన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29. నిర్గమకాండము 34, 28, 29. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి. ముఖ చర్మం ఏమవుతుందంట? ప్రకాశించేను. దేవుని సన్నిధిలో ఆ 40 దినములు రాత్రి పగలంతయు కూడా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ముఖమంతా ప్రకాశించి ఉన్నదంట. ఆ ముఖమంతా అది చూసినప్పుడు వారందరికీ చూడలేకపోయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైట్ నేను చూడగలుగుతున్నా కొంతసేపటికి నేనేమవుతా? అబ్బో నేను చూడలేండి ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ ఇద్దరు 2 కనపడుతున్నారు, ఒకరే మీరు. ఆ లైట్ అలాగా మరి దేవుని యొక్క ముఖ సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి 40 దినములు ఉన్న తర్వాత బయటకు వచ్చి ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 పలకలు తీసుకొచ్చి చూచినప్పుడు ఆయన ముఖంలో మాట్లాడుతూ ఉంటే, ఆయనను చూస్తూ ఉంటే ఆ ముఖం అంతా కూడా ప్రకాశించింది. ఆయన చూడలేకపోయి ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నిజముగా మనం ఒక వ్యక్తి ఎక్కువగా దేవునితో సావాసం చేసిన వ్యక్తి, ఆ ముఖంలో ఒక కాంతి అన్నది, ఆ ముఖములో సమాధానం అన్నది, ఆ ముఖములో ఆ షైనింగ్ అన్నది వేరే ఉంటుంది. హల్లెలూయా. మనము ఎన్ని క్రీములు వేసుకోవద్దు అన్నట్లేదు, ఎన్ని ఫెవికాల్ అన్నట్లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నా, ఇంకా బయట నుంచి ఏమి వేసుకున్నా నేను వేసుకోవద్దు అనట్లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం గడిపితే మన ముఖం అంతా కూడా ప్రకాశిస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది మనకు దేవుని బిడ్డలకు ముఖకాంతి. ముఖం చూడంగానే వారిని గుర్తుపట్టేస్తారు. ఇదిగో ఈ వ్యక్తి దేవుని బిడ్డ అని చెప్పేసి, ఇగో ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపట్టేస్తారు.
నేను ట్రైన్లో వచ్చుచున్నాను, ఎప్పుడు నవంబర్ మేబీ డిసెంబర్లో వస్తూ ఉన్నాను. సైడ్లో కూర్చొని ఉన్నాను. కూర్చున్నప్పుడు నా పక్కకున్న అతను మంచి బాంబేలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక టెలిఫోన్ ఇంజనీరు, ఎంప్లాయర్, గెస్టెడ్ ఆఫీసరు పక్కకున్నాడు. ఆయన ఎవరు, నేను నెల్లూరులో ఎక్కినాడు. ఎక్కి నేను కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. చూస్తుంటే ఒక మాట అన్నాడు, మీరు సేవకులా? అమ్మాయిని స్తోత్రం చెప్తారా? సేవకులా అన్నాడు. అవును అన్న. నేను ఆ టైంలో ఆ కూర్చొని బహు దుఃఖంతో ఉన్నా, బహువేదనలతో ఉన్నా. వింటున్నారా? అనేకమైన హృదయం అంతా మొత్తం హృదయం ఉంది. అసలు దేవుడు నన్ను పిలిచినాడా? వింటున్నారా? అసలు దేవుడు నన్ను ఏవో పరీక్షలు వస్తూ ఉన్నాయి, క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఆయనేమో మీరు దేవుని బిడ్డ అలే, దేవుని సేవకులా అన్న. నేను టీషర్ట్ వేసుకున్నా, ట్రాక్ వేసుకున్నా. వింటున్నారా? అది నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటా ఉంటాం మనం బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే అసలు మనం ఏ విధంగా ఉన్నామేమని. ఒక మాట చెప్పాలి అంటే, మనం దేవునితో సహవాసం చేస్తే మన ముఖము ప్రకాశిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చూడండి, మనకు కావాల్సినది ఏంటంటే దేవుని సన్నిధి. చూడండి, మన 2 వారాల ముందుకు చెప్పాను, ఏలియా ఇశ్రాయేలు ప్రజలతో వారు 2 తలంపుల మధ్యలో ఉంటే వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాయి. నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. ఎందులో ఉండి మాట్లాడుతున్నాను? నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. అందుకొకసారి అనండి, హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని మందిరంలో నుండి ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నా. నువ్వు దేవుని మందిరంలో ఏం చేస్తున్నావు? ఇప్పుడు మీరు కూర్చున్నారు. మీరు దేవుని మందిరంలో ఉండి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇంకొక మాట చెప్తాను, నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను అంటున్నాడు ఏలియా. హల్లెలూయా. అనొకసారి దేవుని సన్నిధిలో అనండి. స్తోత్రం చెప్తారా? దేవుని సన్నిధి బయట అనట్లే, నేను దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నా అంటున్నాడు. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైనా ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో. చూడండి, ఏ సన్నిధిలో నిలబడినట? యెహోవా సన్నిధి. అందుకోసం దేవుని సన్నిధి అని అండి. అమ్మాయి స్తోత్రం చెప్తారా? దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో. అందుకోసం దేవుని సన్నిధిలో. ఇప్పుడు మీరు అందరు ఎక్కడున్నాం? మనం అందరం ఎక్కడున్నాం? హల్లెలూయా. అవ్వో వచ్చేసినారు, స్తోత్రం. మనం ఇప్పుడు ఏడున్నాం? మామూలుగా దేవుని మందిరములో ఉన్నాం, అవునా? అదే విధముగా దేవుని సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నాను. అందుకే మనం దేవుని సన్నిధిలో ఆరాధించదముగాక. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఎస్, దేవుని సన్నిధిలో. అందుకే బైబిల్ చెప్తాం, పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యముతో ఏం చేయాలా? దేవుని ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏలియా గొప్ప ప్రవక్త. ఆయన ఏది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మాట్లాడేవాడు. దేవుని సన్నిధిలో మనం కూడా ఏది చేసినా దేవుని సన్నిధిలో మనం చేసేదముగాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? చూడండి, దేవుని సన్నిధిలో ఏమొస్తుంది? అధికారంతో మాట్లాడుతాం. అందుకోసం అధికారము అనండి, అథారిటీ. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ఎదుట గొలియాతు ఉన్నా, అర్థమైందా? అందుకే దావీదు అంటున్నాడు ఏమనంటే, నేను యెహోవా నామములో నిన్ను ఎదుర్కొంటాను. అంటే దేవుని సన్నిధిలో గొలియాతు నిన్ను చంపేస్తాను అంటున్నాడు, నేను యుద్ధములో గెలుస్తాను అంటున్నాడు. యుద్ధ వీరుడు దావీదు ఇంతగానో ఉంటే గొలియాతు ఏమో పెద్ద ఉంటాడు. ఈ మధ్యలో స్పోర్ట్స్లో కూడా ఇదే యూజ్ చేస్తూ ఉన్నా. మనం ఎప్పుడు కూడా మన శరీరముతో, మన జ్ఞానముతో కాదు, దేవుని సన్నిధిలో గొలియాతుతో యుద్ధము చేసేదముగాక. అందుకే చూడండి, మరి ఇక్కడ ఏలియా రాజుకు కూడా పెద్ద ఏమంటున్నాడంటే, అసలు వర్షం పడదు అంటున్నాడు.
రాజు ఏం చేయాలి? తన అధికారం అంతా యూజ్ చేసి ఏలియాని ఏమైనా చేసేయాలి, కానీ ఏమి చేయలేకపోయారు. కారణం ఏంటంటే అసలు రాజుతో ఆ విధంగా అహాబుతో మాట్లాడే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ అధికారంతో నువ్వు మాట్లాడుతావు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, మీరు ఎవరంటే భయం ఉందేమో, నీ పట్ల వారు తప్పుగా చేస్తున్నారేమో, లేదా నిన్ను అవమానపరుస్తున్నారేమో, లేకపోతే నింద వేస్తున్నారేమో, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ముక్కుసూటిగా ధైర్యంగా నువ్వు మాట్లాడతావు. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను 2009లో నేను ఒక మార్కెటింగ్ ఇంజనీరింగ్గా చేస్తూ ఉన్నాను ఒక కంపెనీలో, ఏఎస్ రావు నగర్లో. జనవరి 2వ తారీఖున ఆదివారం. ఆ ఆదివారం రోజు నాకు ఇంకా బాగా గుర్తు, బాసరగడ్లో జరిగేది, మేడ్చల్లో జరిగేది. అమ్మ పాటలు పాడుతుండేది, అమ్మ నడిపించేది, నేను ఏదో డ్రమ్ము కాంగో కొట్టుకునేవాడిని. మళ్ళా ఆ రోజు మా అమ్మ చెప్పింది, నాన్న చెప్పిండు, అన్న చెప్పినాడు, కీర్తనలు, అప్పుడు కీర్తనలో ఉండేది, హల్లెలూయా, కీర్తనలు తీసుకోమంటే తీసుకోలే. లాస్ట్ మూమెంట్లో ఏమైందేమో కానీ పాటలు పాడేటప్పుడు నా హృదయంలో దేవుని సన్నిధితో నింపబడ్డది. వెంటనే సరే నేను తీసుకుంటానని అమ్మకు చెప్పిన. అప్పుడప్పుడే 121 కీర్తన వచ్చింది. ఆ కీర్తన మామూలుగా రెవల్యూషన్ రాలే, స్తోత్రం చెప్తా, ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షత వచ్చింది, దేవుని సన్నిధితో నేను నింపబడ్డా. నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళి, వింటున్నారా, బాగా గుర్తు నాకు, క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్నా, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నా, బ్లాక్ కలర్ షూస్ వేసుకున్నా, ఫార్మల్ వేసుకున్నా, 72 kgs ఉన్నా. హల్లెలూయా. వింటున్నారా, మంచి ఫార్మల్ వేసుకున్నా, మంచిగా వెళ్ళిన. చెప్పిన, ఒక తమిళియన్ సార్ ఉన్నాడు, ఆ సార్కి చెప్పిన, సార్ నేను రేపటి నుంచి రాను అని చెప్పిన. నేను రేపటి నుంచి రాను అన్న. ఎందుకో అన్నాడు. నేను రాను సార్ అని చెప్పిన. సరే అన్నాడు. స్తోత్రం చెప్తారా? అదే నా లాస్ట్, దాని తర్వాత ఇదే నా ఫస్ట్. అందరు చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? ఆమేన్, హల్లెలూయా. అంత ధైర్యం నాకు ఎక్కడి నుంచో వచ్చిందంటే దేవుని సన్నిధి, అంతే. మా నాన్నగారు కూడా ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసినాడు. జాబ్ చేసి దేవుడు పిలిచినాడు. దేవుడు పిలిచినప్పుడు మరి అంతా వాలంటీర్ డిశ్చార్జ్గా రాసేసుకుని వీఆర్ఏ తీసుకోవాలని రాసేస్తే ఒక సింగ్ అతను అన్నాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను అధికారం ఉన్నంత వరకు, వింటున్నారా, నేను ఈ పొజిషన్లో ఉన్నంత వరకు నేను రిలీవ్ చేయ, నీకు జాబులో నుంచి బయటికి పంపియా అన్నాడు. కానీ ఆయన చేతుల ద్వారానే రిలీవ్ అయింది. దేవుని సన్నిధిలో ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద దుర్మార్గుడు అయినా, ఎంత వ్యక్తి చెడ్డ అయినా నువ్వు ధైర్యంగా మాట్లాడతావు. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే సత్యము కొరకు నిలబడతాం. దేవుని సన్నిధిలో ఉంటే నీతి కొరకు నిలబడతాం. చూడండి, నీ భక్తి ఎంత ఉండవచ్చు, నీ ప్రార్థన జీవితం ఎంత ఉండవచ్చు, కానీ నీతి పరిశుద్ధ కొరకు నిలబడతా ఉంటాం. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? చాలామంది దేవుని సన్నిధిలో ఉంటే కొంచెంసార్లు ఏమవుతుందంటే, నీతి అయిన పరిశుద్ధ విషయాల్లో సత్యము కొరకు నిలబడాలి అంటే మనము చాలామంది ఇటుంటారు, అటుంటారు, ఇటుంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నవారు అట్లుండారు. నాకు మనుషులు ఏమైపోయినా సరే నేను దేవుడు నాకు కావాలి అంటారు. హల్లెలూయా. ఏలియా అనేక మంది ఇశ్రాయేలు రాజుకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు, వింటున్నారా, రాజుకు తోడుగా ఉండేవారే ఉన్నారు. ఇంకా అనేకమైన బాల ప్రవక్తలు ఉన్నారు. కానీ ఏలియా అనుకుంటే నేను ఒక్కనే ఉన్నా అనుకుంటున్నా, చాలామంది ఉన్నారు.
దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ధైర్యముగా అధికారముతో నువ్వు మాట్లాడుతావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధి నీకు అధికారం ఇస్తూ ఉంటుంది. ఇంకొకటి, దేవుని సన్నిధి నువ్వు ధైర్యం కలుగజేస్తుంది. ఏం చేస్తుంది? ధైర్యం వస్తుంది, నీకు ధైర్యముగా ఉంటుంది. పిరికి గల ఆత్మ ఇవ్వలేదు, కానీ దేవుడు నీకు నిబ్బరం గల ఆత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను ఎజికే ఫ్రాన్సిస్ గారు వారు బాల వయసులో ఉన్నప్పటి నుంచి మరి ఆ 14, 15, 16 సంవత్సరాల నుంచి ఎక్కువగా ప్రార్థించేవాడు, ఎక్కువగా ఏడ్చి ప్రార్థించేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్తే అందరు ఫుట్బాల్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఏడి మా కొడుకు అని అంటే, మీ కొడుకు ఆ చెట్టు దగ్గర ఉంటాడు, ఆ చెట్టు దగ్గర ఉండి ఏడ్చుకుంటూ ఉంటాడు. ఏంటి ఆడ పోయి చూస్తే అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరే, నాకు 9 మంది పిల్లలు రా, ఇంతగనం నేను ఏడవను, నువ్వు ఎవరి కొరకు చేరుస్తున్నావురా? వింటున్నారా? దేశం కొరకు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంట్లో 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే కొట్టేవాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకరోజు ధైర్యంగా చెప్పినాడు. ఇదిగో నేను దేవుని ధైర్యంగా వాళ్ళ నాన్నగారికి చెప్పినాడు. అదే రోజు లాస్ట్. మళ్ళీ ఎప్పుడు ప్రార్థనకు ఆటంకం చేయలేదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దుష్ట ఆలోచనలు, భక్తిహీనులు నానా విధముగా నేను శ్రమ పెడతా ఉంటే, నువ్వు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే, దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే ధైర్యముగా మాట్లాడి వారు నోర్లు మూపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా మాట్లాడుతావో నీకు నూతన మార్గములు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవుని సన్నిధిలో మనకు దేవుడు చక్కటి జ్ఞానం ఉంటుంది, చక్కటి తెలివిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధిలో బలహీనులు బలముగా మారుతారు. దేవుని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, సొమ్మసిల్లక అలయక పరిగెత్తుతారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలి అంటే చూడండి, 84 సామ్స్ 84 84. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. 84 మొదటి వచనం నుంచి చూస్తే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చూడ, దేవుని యొక్క నివాసము ఎంత మనోహరం. అబ్బా, నీకు దేవుని సన్నిధి ఇష్టపడితే, కొంతమంది చూస్తూ ఉంటాం ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు, ఎక్కువసేపు దేవుని మందిరంలో ఉండలేరు, ఒక మాట చెప్పలేరు, ఎక్కువసేపు దేవుని వాక్యం వినలేరు, ఎక్కువసేపు ఆరాధించలేరు. దాని అర్థం ఏంటంటే వారికి ఏదో ఇష్టం. వింటున్నారు? ఏమి ఇష్టం? ఏదో లోకం ఇష్టం. హల్లెలూయా. వారికి ఇంతే కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎట్లుంటుందంటే ఎంత రమ్యము అంటే, ఆ సమయం కొంచెం గడిపితే వారికి ఇష్టం ఉండదు, ఇంకా గడపాల. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు ఒక 15 నిమిషాలు ప్రార్థన ఇష్టపడారు, 15 నిమిషాలు వాక్యం చదవడం ఇష్టపడారు. అబ్బా, ఇంకా చదవాలా. స్తోత్రం చెప్తారా? నీకు ఇష్టమైన వారితో ఎట్లుంటుంది? 10 నిమిషాలు మాట్లాడతారా? అయ్యో చెప్పాలా? నీకు ఇష్టమైన వారి ఇంటికి వెళ్ళారు, మన వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఇస్తే కనీసం మా నాన్న దగ్గర కూర్చుంటే 1.5 2 గంటలు అవుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా?
ఒక్కొక్కసారి అంటాడు, నువ్వు ఇంత తొందరగా వచ్చా నా దగ్గర రాకు పో అంటాడు. ఇంత తొందరగా వచ్చే పోతా అంటే నా దగ్గర రాక అని చెప్తాడు మా నాన్న కూడా. అందరం హల్లెలూయా చెప్తారా? యూనో మనం ఇష్టమైన వారితో ఎంత మాట్లాడినా ఒక్కొక్కసారి అంటాం, అబ్బా అయ్యో గంట అయిపోయిందా అని. ఒక్కొక్కసారి చాలా మట్టుకు వాక్యం అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే వాక్యం అయిపోయిందా, అప్పుడే ఆరాధన అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు దేవుని సన్నిధిలో ఇంకా మీకు తృప్తి లేదు. మీరు ఒక మాట చెప్పాలంటే ఆ చైర్కి అతుక్కుపోతారు. అంటే దేవుని సన్నిధిలో అలా ఉండిపోతూ ఉంటారు. అలాగా మనం ఉండేదమ్ముగాక. ఆమేన్, హల్లెలూయా. మనకు ఇష్టం ఉండునుగాక. అంటే చూడండి, ఎంతో మనోహరం దేవుని, అంటే దేవుని సన్నిధి. పాటలనగా వాక్యం అనగా మనము ఇష్టపడితే, దేవుని సన్నిధిని ఇష్టపడితే అది ఎంత రమ్యములో, ఆహారము కంటే తేనె కంటే మధురమైనది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరిగెత్తుతూనే ఉంటావు దేవుని సన్నిధి కొరకు. పాట వింటే చాలు పరిగెత్తుతూనే ఉంటావు. చూడండి, ఒకసారి లైబ్రరీ నుంచి, మన మేడ్చల్ లైబ్రరీ నుంచి అప్పుడు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర మేము ఉండేవాళ్ళం. అక్కడ వస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో తలుపు వేసుకున్నారు, ఇంట్లో లోపల ఉన్నారు, దేవుని గురించి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో నాన్న విన్నాడు. మన పాస్టర్ గారు విని కొంచెం దూరం పోయి మళ్ళీ వెనుకకు వచ్చి, మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ వెనుకకు వచ్చి ఆ డోర్ కొట్టినాడు. ఆ డోర్ కొట్టంగానే ఒక ఆయన తెరిచి ఇక్కడ నాన్న అన్నాడు, ఇక్కడ వాక్యం దేవుని గురించి చెప్పుకుంటున్నారు అని. అయితే లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తే ఒక ఆయన వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. ఎవరో వచ్చిర్రు. లోపల ఉన్న ఇద్దరు పాస్టర్లు బయటకు వచ్చి, బయటకు రాండే, పాస్టర్ గారు మీరా, మీ గురించే నేను చెప్తా ఉన్నాము అన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తారా? ఆ ఇద్దరు దైవజనులు, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆర్తజార్ గారు అని ఉన్నారు, వారి దగ్గరికి మీరు ప్రార్థనకు వెళ్ళండి అని క్రీస్తుని గురించి చెప్తా ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో నాన్న అక్కడికి వెళ్ళినాడు. వింటున్నారా? వారు రక్షింపబడ్డారు, వారి కుటుంబం అంతా రక్షింపబడ్డారు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి అధికారము, ధైర్యము, వింటున్నారా, జ్ఞానము దయచేస్తుంది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు కూడా ఉల్లాసంగా చేస్తూ ఉంటాను. మనందరము దేవుని మందిరము, దేవుని సన్నిధి ఇష్టపడేదముగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చదవమంటే, ప్రార్థన చేయమంటే ఇష్టం లేదంటే దేవుని సన్నిధి మనకు ఇష్టము లేదని అర్థం. కానీ ఈరోజు నుంచి మీరు దేవుని సన్నిధి రమ్యముగా ఇష్టముగా ఉండేదరుగాక. ఆమేన్. చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సరే, నాకు ఎంతో ఆశపడుచున్నది. ఏమి అంటే ఒక పాట ఉంది, నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి ఏం వేసుకుందంట? అంటే పెని వేసుకుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు కూర్చున్నా, లేచినా, తింటున్నా, అయ్యో హల్లెలూయా స్తోత్రం చెప్తారా? అంటే నీ ప్రాణం ఎవరితో పెని వేసుకుంది? దావీదు ప్రాణం ఎవరితో పెని వేసుకుంది? నీ ప్రాణం ఎవరితో పెని వేసుకుంది? లోకముతో పని వేసుకుందా? స్నేహితులతో పెని వేసుకుందా? ఆ దేవుడు కాకుండా ఎవరితో నేను పెని వేసుకుంటే యేసు నామములో విరిగిపోను గాక. కొంతమంది ఆమెనంటలే, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా ఆమెనండి. డబ్బు కావచ్చు, స్నేహం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా బాగా నువ్వు ఇష్టపడుతుండవచ్చు. యేసు నామములో సోల్టాయి అని విరిగిపోనుగాక. స్తోత్రం చెప్తారా? నా ప్రాణం నీతో ఏమి వేసుకుందంట? పెను వేసుకుందన. హల్లెలూయా. నా సర్వం కృపా సహితమై నిన్ను చబడేను. హల్లెలూయా. మన ప్రాణం ఎవరితో పెను వేసుకోవాలా? రోజు మా నాన్న ఈ మధ్యకాలంలో ఉదయకాలంలో ఇవ్వగానే ఈ పాట పెట్టుకుంటాడు.
రోజు ఈ పాటనే వస్తుంది. స్తోత్రం చెప్తారా? రోజు హల్లెలూయా. రోజు మీరు బైక్ లేవంగానే అందుకు నా ప్రాణము ఆయన ప్రాణముతో పెనువేసుకెను అనండి. నా ఆత్మ దేవుని ఆత్మ పెనువేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా అన్నాం అనుకో, నువ్వు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మై స్పిరిట్ గాడ్ స్పిరిట్ బికేమ్ వన్ స్పిరిట్ అన్నావు అనుకో, అనుకుంటా పోయండి, మీరు దేవుని సన్నిధితో నింపబడతాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. రైట్. మీరు ఓకే చదవండి. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. శరీరం అంతా ఏం చేస్తుందంట? ఆనందము కేకలు వేస్తుందంట. హల్లెలూయా. సరే కేకలు వేయండి. సరే ఎవరు వేయరు నాకు తెలుసు. శరీరం అంతా ఏం చేస్తుందంట? హార్ట్ ఏం చేస్తుంది? డాన్స్ ఆడుతుంది. కిడ్నీ ఏం చేస్తుంది? అయ్యో స్తోత్రం. ఎంతమంది కిడ్నీ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీకుంది స్తోత్రం. ఆ కిడ్నీ ఏం చేసేదంట? శరీరం అంతా ఏం చేస్తూ ఉంది? అవయాలన్నీ ఏం చేస్తూ ఉంది? గంతులు వేస్తూ ఉంది. స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. నీ శరీరము నీ అవయాలు అన్నీ కూడా గంతులు వేయాలా దేవుని ఆరాధించినప్పుడు, వాక్యం చదివినప్పుడు గంతులు వేయాలా దేవుని స్తుతించినప్పుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, చాలామంది ఈ లోకంలో ఉన్నవారు వారి క్రియలు చేయించకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఉల్లాసిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. అలాగనే మనము దేవుని సన్నిధిని బట్టి దేవుని హృదయాన్ని దేవుని తాకాలని మనం ఏం చేయాలా? మన శరీరము ఆనందముతో కేకలు వేసేదముగాక, ప్రతి అవయము కేకలు వేయునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. చూడండి బైబిల్ చెప్తా ఉంది. రైట్. ఓకే చదవండి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. నీ మందిరంలో నివసించువారు, ఒక మాట చెప్పాలంటే మందిరం అంటే నీవే. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నవాడి వ్యక్తి అయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. మన ఆశ ఉండాలి, 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఎట్లుంటామంటే 1 గంట ఉంటాం, 2వ గంట స్తోత్రం. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని సన్నిధిలో మనకు బలము శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. సో మన దేవుని సన్నిధిలో ఉంటే దీవెనలతో కప్పుతాం. ఆమేన్. అందులో గొడుగులాగా, గొడుగు ఎంతమందికి తెలుసు? పరిచయం అంటే నాకు చెప్పండి. ఓకే, గొడుగులాగా ఏం చేస్తుంది? దీవెనలతో. ఆమేన్. అందులో దీవెనతో కప్పుతాడు నిన్ను. స్తోత్రం. హల్లెలూయా. దీవెనలతో కప్పబడతా. అందులో నేను దీవెనలతో కప్పబడతాను అన్నాడు. బిగ్గర అన్నాడు, దీవెనలతో కప్పబడతాను అన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ఆశీర్వదింపబడతాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. చూడండి, ఎప్పుడు కూడా మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నానాటికి అభివృద్ధి పొందొచ్చు. ఏం చేస్తారంట? ప్రయాణం చేస్తాడు, విదేశాలకు వెళ్తారు. స్తోత్రం చెప్తారా? ఎవరు హల్లెలూయా చెప్పట్లే? దేవునికి స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరం కలిసి జెరూసలేం పోయేదము గాక. ఆమేన్. ఎవరు ఆమెన్ అన్నట్లే. ఎస్. ఇక్కడ నానాటికి బలాభివృద్ధి పొందుతూ ప్రతిరోజు నువ్వు బలం పొందుతూనే ఉంటా. ఏమిది? నువ్వు ప్రతిరోజు బలం పొందుతూనే ఉంటా. ఇప్పుడు కూడా మా అమ్మ 5 గంటలకు లేస్తాడు, మా నాన్న 4 గంటలకు లేస్తాడు, 3 గంటలకు 4 గంటలకు లేస్తాడు. హల్లెలూయా. బలం ఎక్కడ?
మన ఉదయకాలంలో లేవాలంటే హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి ఇష్టం లేని వారు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పరులే. దేవుని సన్నిధిలో ఉదయకాలంలోనే ఇంక పెందల కాలనే మనం దేవుని వెతికితే ఆయన కృపతో ఆవరింపబడతాం. దినదినము నీ బలం పక్కబడతాయి. దేవుని సన్నిధిలో పక్కబడతాం. నీ దేవుని సన్నిధిలో దినదినము బలాభివృద్ధి కలిగి అన్ని దేశాలు తిరుగుతావు అన్నాడు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి. ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధి కనబడు. ప్రతివాడు, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధితో నింపబడతారు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము. ఆమేన్. చూడండి, భక్తిహీనుల గుడారంలో నివసించుట. భక్తిహీనులు అంటే ఎవరు? అవిశ్వాసులు. అంతేకాదు, భక్తిహీనులు అంటే దేవుని నమ్ముకున్నా కానీ భక్తిహీనత, దేవుని నమ్ముకున్నా కానీ వాక్యం అంటే, ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేనివారు. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు మరి ఆయన సేవలో ఉన్నప్పుడు ఒక ఆయన ఊకొచ్చి మాట్లాడేవాడంట. వచ్చి గంటలు సరిపడేవాడంట. ఆయన మంచి ప్రేమ కలిగినోడే, కానీ ఎక్కువగా మాట్లాడడం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాడు. సో ఆయన ఒకసారి ఆయన రాగానే కొంచెంసేపు కాగానే ప్రార్థన చేసుకుందాం రండి అంటే, సరే అయితే మీరు చేసుకోండి నేను వెళ్ళిపోయినట్టు. మళ్ళీ నెక్స్ట్ టైం రాగానే నాడు ప్రార్థన చేసుకున్నాం అంటే వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాం రండి అంటే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఇష్టమే, కానీ ప్రార్థన అంటే అది భక్తిహీనత, ఈర్ష, ముస్లమ్మ ముచ్చట్లు, ఇదంతా భక్తిహీనులతో కూడినది. వారు దేవుని నమ్ముకున్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు, ఓ స్తోత్రం హల్లెలూయా, కానీ వారు భక్తిహీనులతో సమానముగా, భక్తిహీనత, భక్తి లేని వారుగా వారి నివాసములు ఉన్నట కంటే దేవుని మందిరం నివసించుట. చూడండి ఎంత మంచి మాట. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ద్వారముని యందు ఉండుట నాకు ఇష్టం. అసలు నాకు ఇష్టం. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని పని విషయాల్లో, దేవుని యొక్క పరిచర్య విషయాల్లో మనం నిజ్ఞమై ఉండాలి. పని హల్లెలూయా, దేవుడు అంటే ఇష్టమై ఉండాలి. భక్తిహీనులతో ఎప్పుడు మనం సాంగత్యం చేయకూడదు. భక్తిహీనులు అంటే దేవుడు నమ్ముకున్న వారు ఒక్కొక్కసారి చాలామంది ప్రార్థన అన్న, వాక్యం అన్న, దేవుని సన్నిధి అన్న, మందిరానికి వెళ్దామంటే ఏం పోతాం ఉండవు ఈరోజు మంచిగా. హల్లెలూయా. అట్టు కాదు, దేవుని మందిరములో నువ్వు, దేవుని మందిరం ఏ మందిరమైనా నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏలియా ఏ విధంగా ధైర్యముగా, అధికారముగా, జ్ఞానముగా, బలము పొంది మాట్లాడిండో ఆ విధంగా నువ్వు మాట్లాడతావు. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి దేవుని సన్నిధి, చూడండి 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దేవుని సన్నిధి, అందుకోసం దేవుని సన్నిధి, సర్వలోకనాథ సన్నిధి పర్వతములు ఏమవుతుందంట? మైనము వలె. అందుకోసారి మైనము వలె కరిగిపోతుంది అని. అబ్బా, అందుకోసం దేవుని సన్నిధి
బిగ్గరగానండి. దేవుని సన్నిధి, సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనము వలె కరిగిపోతాయంట. మైనం అంటే ఆ స్తోత్రం, హల్లెలూయా. అసలు నీకు కనిపించదు ఇక, మైనము వలె. దేవుని సన్నిధిలో నీ సమస్యలన్నీ మైనం వలె కరిగిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. మైనం అంటే అది నీకు మరలా కనపడదు. మైనము దేవుని సన్నిధిలో, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తివైతే, అందుకే యెహోషువతో అంటున్నావు, నీ ముందు ఎవరు పక్కవత నీ ముందు ఎవరు నిలబడడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే నీ ముందు ఎవరు నిలబడరు. దేవుని సన్నిధిలో హిమమైన పర్వతములైన అన్నీ హిమము వలె కరిగిపోనుగాక. కరిగిపోతాయి అంతే. స్తోత్రం చెప్తారా? నువ్వు ఎక్కడైనా వెళ్ళినావు అనుకో, ఆ దుష్టక్రియలన్నీ కూడా లయమైపోతాయి. స్తోత్రం చెప్తారా? బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముందంట? పరిపూర్ణమైన సంతోషం. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 16:11 వచనం. జీవ మార్గమును నీవు నాకు చేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అనొకసారి, దేవుని సన్నిధి సంపూర్ణమైన సంతోషము కలగదు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోష. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన స్ట్రెంగ్త్, సంతోషం. నువ్వు మందిరంలో సంతోషించకపోతే, దేవుని వాక్యంలో నువ్వు సంతోషించకపోతే, ప్రార్థనలో ఆరాధనలో నువ్వు సంతోషించకపోతే, ఇంకెక్కడ నువ్వు సంతోషం పొందలేవు. హల్లెలూయా. పక్కవారు ఫస్ట్ ముఖం చూడండి. హల్లెలూయా, స్తోత్రం. కొంతమందికి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సనగడమే, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ప్రాబ్లమే. అయ్యో దేవుడు చేసినాడు కానీ 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 అనుకుంటూనే పోతూ ఉంటాడు. దేవుని సన్నిధులు అనుభవించిన వ్యక్తి పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన సంతోషం వారికి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధి అనుభవించెదరుగాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? చూడండి, ఒక్కొక్కటి అయినా సరే, ఈ లోకంలో ఉన్న అంత మాయజలం అంత చూసినా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అది వేరు. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చిన్న పాట పాడతారు, అందరు అర్థం చేసుకోండి. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఒక కన్నిదే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన
తలపులే నాకు యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు నీ సన్నిధే పెన్నిది దేవా నీ సన్నిధే పెన్నిది దేవా నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ చల్లని గాలి కల్వరి చల్లని గాలి చల్లని గాలి కల్వరి చల్లని గాలి ఆవరించుమా ఆదుకొనుమా పాలించుమా ఆవరించుమా ఆదుకొనుమా పాలించుమా నీ సన్నిధే పెన్నిది దేవా నీ సన్నిధే పెన్నిది దేవా ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను అంతా మాయనయ్యా ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూచినను అంతా మాయనయ్యా జలమా జీవ జలమా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుము నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా నీ సన్నిధే పెన్నిది దేవా నీ సన్నిధే పెన్నిది దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని పరుగున వచ్చా నిన్ను చూడాలని నీ స్వరం వినాలని నీ స్వరం వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా ఆమేన్ హల్లెలూయా. ఇంకొక మంచి మాట చూడండి, ఒక కోటి ఐశ్వర్యము నన్ను వెదికి వచ్చినాను నీకది సమూహం ఉందా సంపద సిరి సంపద. హల్లెలూయా. ఇంకొక మూడో లాస్ట్లో ఎన్నో మనోహర దృష్టాన్ని చూచాను అంత మాయ అంత అందొకసారి అంత మాయ. హల్లెలూయా. అందొకసారి అంత మాయ. చూడండి మీ జీవితంలో స్నేహం ఇంకా ఇంకా ఇవేవి చూసినావో అవంతా మాయ. హల్లెలూయా. కానీ యేసు ప్రేమ పరిపూర్ణమైనది. దేవుని సన్నిధి పరిపూర్ణమైన సంతోషం ఇస్తుంది. స్తోత్రం చెప్తారా? ఒకరోజు లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదా, ఆనందం వస్తుంది పోతుంది, సంతోషం వస్తుంది పోతుంది. కానీ దేవుని సన్నిధి పరిపూర్ణమైన సంతోషం, ఆ సమాధానంకి ఇస్తుంది. నీలో ఆ సమాధానం వెళ్తూ ఉంటా. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అదే మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు వింటున్నారా? దేవుని సన్నిధిలో ఎప్పుడు 24 గంటలు ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, ఒక డస్టర్ ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఒక డస్టర్ నీళ్ళలో వేసిన తర్వాత ఆ డస్టర్ పైకి తీస్తే ఏమవుతుంది? నీళ్ళంతా ఆ డస్టర్కి లాగేసుకుంటుంది. అందులో నుంచి మనం క్రష్ చేసినామనుకో, అందులో నుంచి ఏం పడుతుంది? వాటర్ వస్తుంది. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన శరీరము మన అవయవాలంతా దేవుని సన్నిధిలో నింపబడతాయి. మొదటిగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలంటే దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యము మెడిటేట్ చేయాలి. అందుకే యెహోషువతో అంటున్నాడు,
నేను మోషేకు తోడుగున్నట్టు నేను నీకు తోడుగుంటా, నీ ముందు ఎవరు నిలబడరు, కానీ కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు చూడకూడదు. దివారాత్రులు ఏం చేయమంటున్నాడు? నా వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు వర్ధిల్లుతావు అని లేఖనములు చెప్తావు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడైతే దుష్టుల ఆలోచనలు చెప్పునడవగా, పాపుల మారు నిలవక, అపవాసులతో కూర్చుండక, అనవసరమైన సమయం నువ్వు వృధా చేయకుండా, అనవసరమైన సమయం సెల్లు పట్టుకోకుండా, సోషల్ మీడియా ఎక్కువ కాకుండా, ముచ్చట్లు కాకుండా ఏమంటున్నాడంటే దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించు, ఆకు వాడక తన ఫలం ఇచ్చు చెట్టు వల్లే ఉంటారు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? చూడండి కీర్తనలు 1వ అధ్యాయము 3 వచనాలు చదివి మన భక్తి అంతా ఇందులోనే ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయలేదంతయు సఫలమగును. ఆమేన్. అతడు సేవిన ఎంతయో ఆమేన్, హల్లెలూయా, సఫలం, బ్లెస్డ్ అవుతాడు. ఆమేన్. మీకు ఏది చేసినా ఆశీర్వదింపబడాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పారు. ఏది చేసినా ఎప్పుడు ఆకు వాడక ఆకు పడిపోదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు మీలో నుంచి ఫలాలు వస్తూనే ఉంటాయి. అందరం హల్లెలూయా చెప్తారా? మీలో ఎప్పుడు అభివృద్ధి అనేది చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? వాక్యము మన చదివినప్పుడు, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు. అందుకే నేను ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. మీరు నీ మాటలు నాలో నిలిచిన ఎడలా, మీరు చూడండి 4వ అధ్యాయం నుంచి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి చదవండి. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. నీ మాటలు నాలో ఉండి నేను మీలో ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. మీరు చాలామంది వాక్యం చదవడం ఇష్టపడరు, పాటలు అంటే భలే పాడతారు. వింటున్నారా? వాక్యం అంటే ఒక మాట చెప్పాలా, మీరు గంట వాక్యం చదివితే ప్రార్థన అర్ధగంట చేయాలి. ఆయన నామము కంటే ఆయన వాక్యానికి గొప్ప చేసిన ఘనత. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, మన వాక్యం చదువుతా ఉంటే మన శరీరం ఒప్పుకుంటుంటుందా? నల్లగొట్టడం అంటే ఏదో కాదు, నల్లగొట్టుకోవడం అంటే ఏదో తీసుకొచ్చి కొట్టుకోవడము అది కాదు. నల్లగొట్టుకోవడం అంటే ఆపకుండా వాక్య గంట 2 గంటలు చదవడమే నల్లగొట్టుకోవడం. హల్లెలూయా. మీరు ఉపాసము ఉండాలి అందరూ దేవుని సన్నిధిలో. మనం ఉన్నవారు ప్రతి క్రైస్తవుడు మరి వయసు పెరుగుతుంటే వారి ఆరోగ్యం బట్టి చూసుకొని, ముఖ్య యవనస్తులు మాత్రము ఉపాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే నిజంగా చూడండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎంతసేపు వాక్యం చదువుతారు. ఆ రోజు ఏదో నామకార్థంగా ఈరోజు నేను శుక్రవారం ఉపవాసం ఉంటున్నా, లేకపోతే బుధవారం ఉపవాసం ఉంటున్నా, మంగళవారం ఉపవాసం ఉంటున్నా, కానీ ఎంతసేపు నువ్వు వాక్యం చదువుతున్నావు? కొంతమంది అర్ధగంట కంటే ఎక్కువ చదవలేరు వాక్యం, కొందరు 1 గంట కంటే ఎక్కువ చదవలేరు వాక్యం. నీ శరీరం ఏం చేస్తుందంటే అది చదవనీయకుండా లాగేసుకుంటా ఉంటావు. కానీ నువ్వేం చేయాలా? దేవునితో సహవాసం చేయాలంటే ఈరోజు ఫోన్ పక్కకు పెట్టేస్తా, ఈరోజు 1 గంట లేకపోతే 2 గంటలు వాక్యం చదువుతా. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఎవరితో నేను సాంగత్యం చేయను, ఎవరితో నేను మాట్లాడను, ఓన్లీ వాక్యమే చదువుతా.
వాక్యము మిమ్మల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. వాక్యము నీ హృదయాల్లో, మీ అవయాల్లో, ఎముకలలో, నొజుల్లో వెళ్ళి నిన్ను బాగు చేస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఫుల్ ఆయన కృపా సత్య సంపూర్ణుడే వాక్యమై మన మధ్యలో నివసించడానికి వచ్చినాడు. స్తోత్రం చెప్తారా? నీవు దేవుని బిడ్డగా దేవుని సన్నిధితో నివసించాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యముతో నింపబడాలి. అందుకోసం వాక్యము అనండి. నువ్వు వాక్యం చదవకుండా ఓన్లీ ప్రార్థన చేసినావు అనుకో, నువ్వు స్తోత్రం హల్లెలూయా, నువ్వు వాక్యం ఎక్కువ చదవాలా. దేవుని బిడ్డలు ఎక్కువగా వాక్యము వినాలా. రెండోది మీరు ప్రార్థన చేయాల. అందుసరి ప్రార్థన, అందుసరి ప్రార్థన అనండి. మీరు దేవుని సన్నిధిలో ఉండాలంటే వాక్యం చదవాలా. దేవుని సన్నిధిలో ఉండాలంటే మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. చూడండి, యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞ ఇచ్చినాడు ప్రార్థన చేయమని చెప్పి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పక్కవార్త నీకు ప్రతిఫలం ఇస్తాడు అనండి. నువ్వు ప్రార్థన చేస్తే, వింటున్నారా, ఎవ్వరికి తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే మన ఈ మధ్య కాలంలో ఎట్లున్నారంటే మోకాళ్ళ నుంచి లేచిన ప్రార్థనకు కూర్చున్నా స్టేటస్లో పెట్టుకుంటున్నారు. వింటున్నారా? హల్లెలూయా. కాదు, రహస్యముగా నువ్వు ప్రార్థన చేసింది ఇంటి వారు కూడా తెలియదు. రహస్యం ముందు నువ్వు ప్రార్థన చేస్తే రహస్యముగా చూచి నీ తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇచ్చునుగాక. మీరు చేయుచున్న ప్రతి ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనుషుల దగ్గర మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రివార్డ్ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు. అర్థమైందా? మీరు ఆఫీస్లో వెళ్ళినా మీరు మొదట ప్రార్థన చేసుకొని ప్రారంభించాలి. మీరు అసలు ప్రార్థన లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. ఎంతమంది మీరు చేస్తూ ఉన్నారు? నేను చెప్పాను, ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తప్పక మీ పిల్లలను ఏం చేయాలా? స్కూల్ పంపించేటప్పుడు ఏం చెప్పా? వాళ్ళకి ప్రార్థన చేసి మీరు పంపండి. కాలేజీకి వెళ్ళినా ఏం చేయాలా? ప్రార్థన చేసి పంపండి. ఇంకొకటి, వారు కూడా ప్రార్థన చేసుకురా లేదో చెక్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, మా నాన్న చిన్నప్పటి నుంచి నేను చూసిన, బయటికి వెళ్ళేటప్పుడు తప్పక అందరు రెడీ అయినాక తప్పక ప్రార్థన చేస్తాడు. ఇంకొకటి, వెళ్ళేసి వచ్చినాక కూడా ప్రభువా క్షేమం వచ్చిందని తప్పక, ఇంకా వింటున్నారా, కాలు కడుక్కోగానే వింటున్నారా, చెప్పులు వదిలే ఇంట్లో రాగానే ఇంకా బ్యాగ్ అప్పుడు సంచే వేసుకునేది నాన్నగారు. సో అది ఇంకా తీయక ముందుకే ప్రభువా అని ప్రార్థించారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏది ప్రారంభం చేయొద్దు. మనము మన అనుదిన వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా మన జీవితం ఎప్పుడు స్టార్ట్ చేయదు. మీరు పిల్లలు అందరము మా తల్లిదండ్రులను చూసి నేను నేర్చుకున్నా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు మీ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రార్థన లేకుండా మనం ఏది ప్రారంభించవద్దు. హల్లెలూయా. చెప్పాలి, అరే ప్రార్థన చేసుకో. లేదా వానికి ప్రార్థన చేయడానికి రాకపోతే, వానికి మనసు లేకపోతే వానికి తల మీద పెట్టు నూనె పోయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయి, వానికి అలవాటు అవుతుంది. వాళ్ళు లేతగా ఉన్నప్పుడే, వింటున్నారా, నువ్వు చెప్పే మాటలు వారి హృదయంలో నాటబడుతుంది. ఇప్పుడు కాకుండా ఒక 5 సంవత్సరాలైనా వారి హృదయంలో ఉండి, ఒకరోజు వాడు బయటకు పోయేటప్పుడు నీకు కనిపించకుండా వాడు ప్రార్థన చేసుకొని పోతాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నీ ప్రారంభం ఎప్పుడు ప్రార్థనతో ప్రారంభం అవునుగాక. ఆమె నీ ముగింపు కూడా ప్రార్థనతో ముగింపు అవునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి,
చూడండి, నేను ఒక బుక్ చదివినాను, జీసస్ కాల్స్ బుక్, దినకర్ అయ్య గారిది చదివిన, పాల్ దినకర్ గారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండాడు, నీ మీటింగ్లో ఏ మీటింగ్ వెళ్ళినా మొదటగా యాజకుడు ప్రార్థించాలా. హల్లెలూయా. పాల్ దినకర్, జీసస్ దినకర్ వారు ప్రవక్తలు, మన దేశానికి వారు ప్రవక్తలు. హల్లెలూయా. వారు సిఎస్ఐ చర్చ్, ఇప్పుడు కూడా సిఎస్ఐ చర్చ్. అమ్మాయిని హల్లెలూయా చెప్తారా? వింటున్నారా? ఇప్పుడు కూడా వారి పరిచయ దేవుడు ఇచ్చిన, వారి బిజినెస్, స్కూల్స్, కాలేజ్ అన్నీ ఉన్నాయి. కానీ కుమారునికి ఒక చెప్పినాడు, మన మీటింగ్స్లో తప్పక పాస్టర్, యాజకుడు ప్రారంభించాల. ఇంకొకటి, మన మీటింగ్లో ముగింపు తప్పక యాజకుడు ముగించాల. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొన్ని మీటింగ్లు చూస్తే పాటలే స్తోత్రం, కొన్ని మీటింగ్లు చూస్తే ఆశీర్వాద ప్రార్థనే లేదు. నో 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 అందరం హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పెట్టినాడు. యాజకులను దేవుడు పెట్టినాడు, ప్రవక్తలను దేవుడు పెట్టినాడు, అపోస్తులను దేవుడు పెట్టి ఉన్నాడు, బోధకులను దేవుడు పెట్టి ఉన్నాడు. యాజకుడు లేకుండా, ఇంటున్నారా, మనం ఏది ప్రారంభించకూడదు. యాజకుడు లేకుండా ఏది కూడా మనము ముగింపు చేయకూడదు. అందరం హల్లెలూయా చెప్తారా? ఎవరితో మాట్లాడుతారో నాకు తెలియదు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన శిష్యులకు చెప్పినాడు, ఏందో తెలుసా, మీరు ప్రార్థించాలి. దేవుడు మనకు చెప్తున్నాడు, మనం ప్రార్థన చేయాలి అని. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధితో నింపబడతా. ఎంతమందికి మీరు వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు హృదయంలో ఉప్పొంగుతుంది? హల్లెలూయా. ఎప్పుడు ఇట్లా ఉప్పొంగుతుంది, ఇట్లా అంటే అమ్మ హల్లెలూయా, అది వివరించలే. రక్షణ ఒక బావి లాంటి, బావి అనండి, ఈ మధ్యకాల బావిలే లేవు. బావి తెలుసు కదా, బావి. అది నువ్వు ఉదయకాలం లేచినప్పుడు ఆ నీళ్ళు, రాత్రి వండుకున్నప్పుడు ఆ నీళ్ళు లోపలికి వెళ్తాయి. నువ్వు ఎప్పుడైతే వాక్యంతో, ప్రార్థనతో ఆరాధించి దేవుని స్తుతిస్తే ఆ నీళ్ళు అన్నది మరలా బయటకు వస్తాయి. దినమంతా నీ హృదయం అంతా ఉప్పొంగుతుంటుంది, సంతోషం కలుగుతుంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది, గంతులు వేస్తూ ఉంటుంది. అది దేవుని సన్నిధి అంటే. కొన్నిసార్లు 10 అధ్యాయాలు చదివితే నీ హృదయంలో ఎట్లా అంటే అట్లా ఉప్పొంగుతుంది. ఒక్కొక్కసారి ఒక్క అధ్యాయం చదివినా సరే, ఒక్క వచనం చదివినా సరే ఉప్పొంగుతుంది, గంతులు వేస్తూ ఉంటావు. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలంలో లేచి ఫస్ట్ దేవుని సన్నిధితో నింపమండి. నీ నవ్వు ఎక్కడ పుట్టాలో తెలుసా? ఫస్ట్ నవ్వు ఎక్కడ రావాలంటే, వాక్యం ప్రార్థన చేసిన ఫస్ట్ నవ్వాలి. పక్కవడుతుంది. నీ నవ్వు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రోజు నీ నవ్వు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సోషల్ మీడియాలో జోక్స్ చూసేవారికి నవ్వం మనం కాదు. బైబిల్, దేవుని సన్నిధిలో ఏముంటుందంట? పరిపూర్ణమైన సంతోషం. నీ వాక్యం చదివినప్పుడు నీ లోన్ వచ్చి ఏమవుతుంది? సంతోషం బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థించిన హృదయంలో, కొంతమంది 3 గంటలు ప్రార్థన చేస్తారు, ముఖంలో ఎట్లుంటుంది? వాళ్ళు అసలు ప్రార్థన చేసినట్టే కాదు. నువ్వు అందుకే మోషే ముఖం ఏ విధమైంది? ప్రకాశింపబడ్డది. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీ ముఖంలో ఏం కనపడుతుంది? పక్క వాళ్ళు చూడండి, సంతోషంగా ఉందా లేదో చూడండి. హల్లెలూయా. నవ్వుతున్నారులే. మీరు నవ్వు పుట్టకపోతే నవ్వించడం అంత ఈజీ కాదండి. అవునా? హృదయములో నుంచి నవ్వించడం అంత కాదు. నువ్వు కడుపులో నుంచి సంతోషంతో ఆనందించడం కాదు. ఒక దైవజనుడు చెప్పాడు, సాతాను ఫస్ట్గా నీ సంతోషాన్ని దొంగలిస్తాడు, దాని తర్వాత వాడు దొంగలిస్తాడు. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి, అందుకే శోధనలో ప్రవేశించకపోతే మీరు మేలుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు.
ప్రార్థన మానకూడదు, దేవుని సన్నిధిలో ఉండే మానకూడదు. ఇంకొకటి లాస్ట్, చాలా ఉంది విషయాలు, కానీ పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తా. మనమందరము ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని చూచేదము గాక. ఈరోజు అందరము దేవుడు మనం ముఖాముఖిగా మాట్లాడాలన్న ఆశ మనలోకి ఉండాలి. లాస్ట్ టైం ఎప్పుడు దేవుని స్వరం నువ్వు విన్నావు? లాస్ట్ టైం ఇప్పుడే విన్నాను అందుకు వాక్యం చెప్పారు ఇదే అన్నాడు అనుకోని, వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు విన్నారు అని. ఇప్పుడు నేను ఫోన్ చేసిన, వేరే ఫోన్ నంబర్ నుంచి నేను చేసిన, ఎంతమంది నా స్వరం గుర్తుపడతారు? ఇంతమంది ఉన్నారా గుర్తుపట్టలేరు? గుర్తుపడతారా లేదా? ఒక్కొక్కసారి మా అమ్మకు ఫోన్ చేసి మెమిక్రీ, అప్పుడు చిన్న ల్యాండ్ ఫోన్ కావాలండి వేరే గొంతు, అమ్మో ఉన్నారా అంట, మా అమ్మ గుర్తుపట్టేస్తుంది. అరే అంట, ఎన్ని ట్యూన్లు మార్చినా మా అమ్మ గుర్తుపట్టేస్తానే. అందరం హల్లెలూయా చెప్తారా? మా అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చి 2-3 రోజులు అయిన తర్వాత మా జాషువన్న కొంచెం డల్లుగా ఉన్నాడు. డల్లుగా ఉంటే చూసి మా అక్కలు నన్ను అడుగుతూ, ఏంది వాడు అట్లున్నాడు, వింటున్నారా, ఆడట్లున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేమొక కొంచెం ఇట్లున్నా కానీ ఏమైంది? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? అంటే హృదయశుద్ధిగా వాళ్ళు దేవుని చూస్తా. అంటే నేనేమంటున్నా, మనమందరము ఈ జీవితంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే ముఖాముఖిగా దేవుని చూచేదము గాక. అనుదినం ఒక ప్రార్థన చేయాలి, నీ ముఖ దర్శనం నేను చేయాలి ప్రభువా, నీ స్వరము నేను వినాలి ప్రభువా. అందుకే హృదయం ఏ విధంగా ఉండాలా? అయ్యో హల్లెలూయా, ఏం చేయాలా? శుద్ధిగా పెట్టుకోవాలి. దేవుడు మనని ఎందుకు పిలిచినాడు? మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. అది చాలా ఆశీర్వాదకరం. అందరం హల్లెలూయా చెప్తారా? మన తలంపులు కూడా మంచి ఆలోచన, ప్యూరిటీగా ఉండాలి. ద బ్లెస్సింగ్ ఆఫ్ ప్యూరిటీ. నీ ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలా. నీ శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలా. నీ శరీరం కూడా ఏ జారత్వముకి అప్పచెప్పొద్దు, ఏ పాపముకి అప్పచెప్పొద్దు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అపరిశుద్ధతలో దేవుని సన్నిధి ఉండలేదు, పరిశుద్ధతలో దేవుని సన్నిధి ఉంటుంది. చప్పట్లో కూడా దేవుని శుద్ధిస్తారా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉన్నా, అపరిశుద్ధమైన జీవితం జీవిస్తే మనము, అందుకే ప్రార్థన వాక్యం మనను పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధమైన జీవితం రావాలని నువ్వు, ఇది నాకు వద్దు, ఈ జీవితం నాకు వద్దు, ఈ లోకానుసారం వద్దు, ఈ శరీర ఇచ్చలు నాకు వద్దు, ఈ శరీరంలో ఏ మంచి తెలము లేదు. అందుకే ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులని అనబడతామని దేవుని లేఖనంలో చెప్తా ఉంది. దేవుని సన్నిధితో నింపబడిన వారు దేవుని ఆత్మచేత నడిపింపబడతారు. మన హృదయం ఎప్పుడు, హృదయం అన్నిటికంటే మోసకరం. నీ లాస్ట్ ఒక చదవాలి తప్పక, చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-8 వచనాలు చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు
జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఆమేన్. పరిశుద్ధుల అవుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కానీ అపరిశుద్ధత కొరకు మనల్ని పిలవలేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఏడైనా కానీ ఒక దగ్గర కంపు స్మెల్ వస్తుంది అనుకోండి, అక్కడ వెళ్ళంగానే ఏం చేస్తాం మనం? సడన్లో వచ్చిందనుకో ఏం చేస్తాం? ముక్కు మూసుకుంటాం. అవునా? చెడుగాలు వస్తే మనం ముక్కు మూసుకుంటాం. అక్కడి నుంచి మనం ఏం చేస్తాం? పరిగెత్తాం. నిన్ను బురదలు వేసిరు అనుకో, బురదలోనే ఉంటావా? ఏం చేస్తావు? బయటకు వచ్చి స్నానం చేస్తావు. కానీ పంది నువ్వు బురదలు వేసి బయటికి తీసుకొచ్చి స్నానం చేపించి, వింటున్నారా, దానికి ఆవిరి కొట్టి డ్రెస్ వేసి ఎంత చేసినా మళ్ళీ ఏం చేస్తుంది? అది బురదలోకి వెళ్తుంది. మనము దేవుని బిడ్డలం. మన పాప జీవితం నుంచి దేవుడు మనల్ని రక్షించినాడు. అందరం స్తోత్రం చెప్తారా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పాత జీవితం అంతా ఒక మురికి. ఒకసారి జాస్వన్నకు మన చర్చ్ మెంబర్కు సాక్ష్యం చెప్తా ఉంటే అన్న విన్నాడు, నాకు చెప్పిండు, నేను నోరు తెరిచిన నిజమా అని. మా నాన్న అప్పుడప్పుడు చెప్తాడు నేను బాగా తాగేవాడని. నేను అనుకుంటా మా నాన్న అబద్ధాలు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఒక అపరిశుద్ధమైన వ్యక్తిని ఆయన రక్తం చేత కడిగి మనందరినీ పరిశుద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? మరలా బురదలకు పోవద్దు, మరలా మురికిలోనికి పోవద్దు, మరలా డబ్బుకు పోవద్దు, మరలా శరీరిచ్చలకు పోవద్దు. దినము క్రీస్తు వలె మనం మారేదముగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. నువ్వు ఎంత దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తున్నావు అది ముఖ్యం కాదు. ఓకే, విత్తనం విత్తుతున్నావు, మంచిదే. నీతి, సత్యము, పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అమ్మో నేను దేవునికి ప్రార్థన చేస్తా, నేను దేవుని మందిరంలో ఉంటా, ఇవన్నిటికంటే పరిశుద్ధత, వాక్యం మనని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఒక పాపం చేసిన వ్యక్తి ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయలేడు, వాక్యం చదివే వ్యక్తి పాపం చేయలేడు, పాపం చేసే వ్యక్తి వాక్యం చదవలేడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది ఏమనంటే వాక్యము, ప్రార్థన మనని పరిశుద్ధపరుస్తుంది అని చెప్పి. ఇంకొక మాట 15:3 అధ్యాయం యోహాను సువార్తలో, నా మాటల మీరు పరిశుద్ధులై ఉన్నారు అంటున్నాడు. యు సాంక్టిఫై బై మై వర్డ్. ఆయన వాక్యం ద్వారా మనం కడుక్కుంటున్నాం, ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మరలా మురికి జీవితానికి మనం వెళ్ళొద్దు. దినదినం మనము ఒక స్పోర్ట్స్ ఆడితే మ్యాచ్ గెలిచినా అందులో పొరపాటులు ఉంటాయా ఉండవా? అయ్యో, ఎంతమంది క్రికెట్ ఆడతారు? ఎంతమంది ఫుట్బాల్ ఆడతారు? ఎవరు ఆడరు? ఇవాళ అర్జెంటీనా స్విట్జర్లాండ్ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? మ్యాచెస్లో ఏమవుతుంది? అమ్మో చూడంగానే మీ మనసు అడ్డుపోయిందేమో, అందుకే లాస్ట్ మూమెంట్లో చెప్తా. వింటున్నారా? చూడండి, మ్యాచ్ గెలిచినా, వింటున్నారా, మ్యాచ్ గెలిచినా అందులో పొరపాటులు ఉంటాయో లేదా? నెక్స్ట్ మ్యాచ్కి ఏం చేస్తారు? ఆ పొరపాటులన్నీ అయ్యో చెప్పాలా? స్తోత్రం చెప్. ఈరోజు ఈ దినమున నువ్వు గెలిచిన పొరపాటులు సరి చేసుకొని రేపటి దినం ఇంకా పరిపూర్ణమవుదురుగాక. దినం క్రీస్తులాగా మారేదముగాక. ఆమేన్, హల్లెలూయా.
చూడండి మొన్న అర్జెంటీనా ఈజిప్ట్ అర్జెంటీనా నేను మా నాన్న మా అన్న చూసినాం. 79 minutes ఉంది. 78 minutesలో మా అన్న వెళ్ళిపోయాడు. మా నాన్నడే ఇంకేం కొడతారా 2 గోళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళంగానే తలుపులు వేసేసుకున్నా కూర్చున్నా. వీరు వెళ్ళిరో లేరో స్తోత్రం హల్లెలూయా. ఒక గోల్ కొట్టి ఇంకో గోల్ కొట్టారు, మళ్ళీ ఇంకో గోల్ కొట్టారు. 3-2 అయింది, అర్జెంటీనా గెలిచింది. స్తోత్రం హల్లెలూయా చెప్తారా? అంటే 11 minutesలో 3 goals కొట్టారు. నేనేమంటా అంటే నీ జీవితంలో ఓటమిలు ఎన్ని చూసినా ఆ మ్యాచ్ల ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే నేను తెలుసుకుని ఏంటంటే నిరీక్షణ కోల్పోవద్దు. ఆమేన్ హల్లెలూయా. అసలు 11 minutesలో 3 goals అంటే ఇంపాసిబుల్. అది మన జీవితంలో ఎన్ని అపజయాలున్నా, ఎన్ని చీకటి దినములున్నా, ఎన్ని అపాయకరములున్నా నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు పోరాడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్తారా? నీ బలహీనతలు ఎన్ని ఉన్నా, నీ అలవాటులు ఎన్ని ఉన్నా నీకు ఇష్టం ఉండాలి. ఇది నాకు దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి వాక్యానికి విరోధం. నువ్వు ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు, ఒకరోజు మర్చిపోతావు. హల్లెలూయా. ఒక దైవజనుడికి, గొప్ప దైవజనుడు ఆయన, ఈర్ష్య ఉండేదండి. ఏముండే? ఇక్కడ ఈర్ష్య లేని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరికీ ఈర్ష్య ఎక్కడెక్కడో ఉంటుంది, ఏ కోణాల్లోనో ఉంటుంది. ఈ దైవజనుడు కూడా ఈర్ష్య, కొన్ని విషయాల్లో ఈర్ష్య ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు అంట. ప్రభా ఈ ఈర్ష్య ఎవరికి మంచిది కాదు, అది మనకే మంచిది కాదు. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒక టైంలో మర్చిపోయినంట. ఇప్పుడు తండ్రి హృదయం అతనికి దేవుడు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు మనకి ఈర్ష్య ఉండకపోవచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కానీ రెగ్యులర్గా దేవుని సన్నిధిలో ఉండి సరిచేసుకునే తత్వం మనకుంటే, సరిదిద్దుకునే తత్వం ఉంటే తప్పక మహిమ నుండి అధిక మహిమలో మనం వెళ్ళేదాము గాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొకటి, మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేదాము గాక. ఆమేన్. దేవుని మాటలు మీ హృదయంలో ఉండును గాక. థ్యాంక్ యూ ఫాదర్. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. నేను కొందరి బావిల్లో నీళ్లు చేదడం చూపిస్తున్నాడు. నీళ్లు చేదుతున్నారు. రక్షణ అనేది ఒక బావి లాంటిది. ఆనందము, సమాధానము, సంతోషము, విడుదల. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు చెప్పాను, దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధితో నింపబడేదరుగాక. దేవుని సన్నిధితో నింపబడేదరుగాక. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయమే లేదు ప్రభువా, భయవేదన లేదు, శోధన లేదు. నీ హస్తము విడువనయ్యా. భయమే లేదు తండ్రి. ప్రేమతో మమ్మల్ని నడిపి ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Karabala sikandara baba yekedoro dorodo sakarabala yekedala ba sandara bada yekedolo dorodo sandalo bu kottoro bukha. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotralu prabha. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotralu. తండ్రి నీ సన్నిధి ప్రభా, మహా సన్నిధి తండ్రి. పర్వతములు మైనము వలె కరిగిపోతాయి తండ్రి. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ప్రభా అవన్నీ ఈరోజు హిమము వలె కరిగిపోరుగాక. అప్పు హిమము వలె కరిగిపోరుగాక.
కంటి గింబము వలె కరిగిపోరును గాక. ఓ హార్ట్ నార్మల్గా ఫంక్షన్ అవును గాక. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ ఎవ్రీ బాడీ లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి చీకటి ఇప్పుడే శరీరం నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సాతానా లీవ్ దేర్ బాడీ ఇన్ జీసస్ నేమ్. ప్రతి రోగం, బీపీ, షుగర్ నార్మల్ ఉండుగాక. ఫ్యాటీ లివర్ నుంచి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ప్రతి అవయవం చక్కగా పని చేయనుగాక. లివర్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి ఊపిరితిత్తులు నార్మల్గా పని చేయనుగాక. ఊపిరితిత్తులు గాలి ఎవరైతే ఆక్సిజన్ లేదో ఇప్పుడే చక్కగా తీసుకొనుగాక అని ప్రార్థిస్తున్నా. చెవు నొప్పి నుంచి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. సైనస్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక. కొంతమందికి రేపు ఏమవుతుందో అని భయపడుతున్నారు, ఏమవుతుందో అని చింతిస్తున్నారు. మీ చింత యావత్తు ప్రతి విషయం అందు ప్రార్థన పూర్వకంగా చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన దేవుని చిత్తానుసారంగా మీ జీవితంలో జరుగునుగాక. క్రీస్తే మీ జీవితం అవునుగాక. క్రీస్తే మీ కుటుంబం, మీ పిల్లల జీవితం అవునుగాక. అయ్యో పిల్లల గురించి ఆలోచిస్తున్నారేమో, చింతిస్తున్నారేమో, వారి ద్వారా మీకు పచ్చని ఒలివ మొక్కల వరకు మీరు పిల్లలు ఉండదురుగాక. మీ బల్ల చుట్టూ ఆ విధముగా ఉండనుగాక. ఓ మీ పిల్లల ద్వారా మీకు ఘనత వచ్చునుగాక. మీ పిల్లల ద్వారా మంచి పేరు వచ్చునుగాక. ఓ అపాయకరమైన ఆలోచనలు అన్నీ కూడా సాతాని క్రియలు మీ పిల్లల మీద ఉన్న చేతును యేసు నామములో తీసివేస్తున్నాను ఇప్పుడే. సాతానా ఇగో నీ బిడ్డలను, దేవుని బిడ్డలను ప్రభువా ముట్టకూడదని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ బలమైన హస్తం వారి మీద పెడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడే గర్భఫలము తెరవబడునుగాక. అడిగిన వాటికంటే, ఊంచిన వాటికంటే అధికముగా ఇచ్చువాడు. ప్రభా ఆలస్యమవుతున్నదేమో కానీ ఆలస్యము కాదు ప్రభా. నా ప్రేమితో ఎవరైతే విశ్వసిస్తున్నారో ప్రభా, నమ్ముతున్నారో తను ఇప్పుడే గర్భం తెరవబడునుగాక. ట్విన్స్ పుట్టునుగాక యేసు నామములో. ట్విన్స్ అడిగిన వాటికంటే, ఊచిన వాటికంటే అత్యధికం ఇచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీ సంపద ఇంక్రీజ్ అవునుగాక. ఓ ఖారా బారా షిఖేనే రేబాలాదా ఊరాదాల సతారా అనేకమైన నూతనమైన ప్రాజెక్ట్స్ వచ్చునుగాక. సరిహద్దులు విశాలమవునుగాక. ఓ మీ ఇంట్లో దేవుని వెలుగుతో నింపబడునుగాక. మీరు ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళిన దేవుని వెలుగుతో నింపబడుదురుగాక. నిండు కుండలోలే ఉండురుగాక. నీ గుండె నిండి పొర్లి పారునుగాక. మీ గుండె నిండి ఎప్పుడు పొర్లి పారునుగాక. మోసే ఏ విధమైతే ముఖమంతా ప్రకాశించిందో నీ ముఖము ప్రకాశించదనుగాక. వాక్యము చదవదరుగాక. ప్రార్థన చేసేదరుగాక. పరిశుద్ధంగా జీవించదరుగాక. తద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అందుకోసం ప్రభువా నా ద్వారా, నా కుటుంబం ద్వారా నీకు మహిమ కలుగునుగాక. నా పని ద్వారా నీకు మహిమ కలుగునుగాక. నా చూపు ద్వారా నీకు మహిమ కలుగునుగాక. నా మాట ద్వారా నీకు మహిమ కలుగునుగాక. నా నడక ద్వారా నీకు మహిమ కలుగునుగాక. ఓ థ్యాంక్ యూ. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని నీ రెక్కల నీడలో భద్రపరచుమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగా నేను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పక్కవారి గురించి మీ ముఖం అంతా ప్రకాశిస్తుందనండి. హల్లెలూయా.